జోగి రమేష్ గారు ఎక్స్ మినిస్టర్. ఒక సంబంధం లేని కేసులో ఆయన ఏ కేసు మీదైతే పోరాడుతా ఉన్నారో అదే కేసుల్లో అతన్ని ఇరికించి తన్ని ఈరోజు జైల్లో నిర్బంధించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలానే భాస్కర్ రెడ్డి గారు తను 16 సంవత్సరాల క్రితం లండన్‌లో తను వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మీద మక్కువతో ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోవడం, సేవా కార్యక్రమాల్లో కూడా అన్నిటిని కూడా మన రాష్ట్రం గర్వించదగేలాగా మన రాష్ట్రం యొక్క రికగ్నైజేషన్ లండన్‌లో కూడా ఉండేలాగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఆయన బేసిక్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ కుటుంబానికి కానీ అభిమానిగా ఉండడం, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు కూడా లండన్‌లో అంటే యూకేలో నిర్వహించడం కానీ ఆ అభిమానంతో ఆయన ఎప్పుడు కూడా కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆయన వాళ్ళ ఫాదర్ ఆదివారం రోజున మరణిస్తే వాళ్ళ సొంత తండ్రి మరణించినటన్న కారణంతో ఆయన యూకే నుంచి ఉదయగిరికి రావడం కానీ ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకోవడం కూడా జరిగింది. అయితే ఆ కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా అతని మీద అప్పటికప్పుడు ఒక కేసు పెట్టి తన్ను అరెస్ట్ చేసి తన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం కూడా జరిగింది. మరి ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఈ రాష్ట్రం తరపున యూకేలో వ్యాపారాలు చేసుకుంటూ ఈ రాష్ట్రం మంచి కోసం ప్రయత్నించేటువంటి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి మరణించినప్పుడు ఆ సమయంలో అరెస్ట్ చేయడం, ఆ సమయంలో అరెస్ట్ చేసి కూడా అతన్ని కొట్టడం, జైలు పాలు చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడ కూడా ఉండదు.